ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎఫ్టీఏ, టీఏ బకాయిల విడుదల నుండి పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, సిపిఎస్ రద్దు వరకు పలు కీలక డిమాండ్లను యూనియన్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల కోదండరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీని నియమించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ ఉందన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న 5 విడతలు డిఏలు, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, టీఏ, ఎఫ్టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్రెజరీలో పాస్ అయిన బిల్లులు కూడా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు గతంలో తగ్గించిన అదనపు పెన్షన్ ప్రయోజనాలను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ గతంలో ఎన్నికల హామీలు అమలు చేస్తామన్న దాంట్లో ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్, డిఏలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఇంతవరకు చర్చలకే కాలయాపన చేస్తూ ఇవ్వకపోవడం అనేది ఉద్యోగస్తులకు చాలా నిరాశకు గురి చేస్తున్నది. మేము ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కోదండరామిరెడ్డిగా నేను మా సంఘం తరఫున డిమాండ్ చేయడం ఏమనగా, మేము ఉద్యోగస్తులము మంచి ప్రభుత్వం వస్తుందని ఆశించి మేము కూటమి ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంతవరకు మా ఆశల్ని నెరవేరుస్తారన్న ఆశలతో మాకు మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనా దక్షకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం, ఉద్యోగస్తుల శ్రేయస్సు కోరిన ప్రభుత్వం వస్తుందని ఆశించాము. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈరోజు వరకు చర్చల పేరుతోనే కాలయాపన చేస్తూ కనీసం 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ని కూడా నియమించకపోవడం అనేది చాలా దారుణము. అలాగే మన సోదర పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 2023 అక్టోబర్ నెల నుంచి ఐఆర్ అనేది ఉద్యోగస్తులకు 3 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఇక్కడ కనీసం 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఆర్థిక లోటు ఉంది, కొత్త రాష్ట్రం అని చెప్పినప్పటికీ కనీసము 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఏర్పాటైన తర్వాత మళ్ళీ రాష్ట్రంలోని ఉద్యోగస్తుల వివిధ సంఘాలన్నీ కలిపి వారికి నివేదికలు, చర్చలు, సమావేశాలకే దాదాపు 1.5 సమయం అవుతుంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి సత్వరమే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ని వేయడమే కాకుండా ఏదో ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని కొంతవరకు ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఆశించిన విధంగా ఐఆర్ ఎంతవరకు సమంజసమైతే అంతవరకు కనీసం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నందున 3 సంవత్సరాలుగా ఇస్తున్నందున ఇప్పటికైనా కనీసం స్పందించి కొంతవరకు ఐఆర్ మధ్యంతర భృతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎఫ్టీఏ, టీఏ ఫిక్స్డ్ టూర్ అలవెన్స్, తర్వాత ట్రావెలింగ్ అలవెన్సులు కూడా గత 2 సంవత్సరాల నుంచి రావడం లేదు. ప్రతి నెల జీతంతో పాటు రావాల్సిన ఎఫ్టీఏ మరియు టీఏ బిల్లులు ఉద్యోగస్తుల ట్రెజరీ డిపార్ట్మెంట్లలో పాస్ అయినప్పటికీ అవి ఇంతవరకు ఉద్యోగస్తుల ఖాతాల్లో పడడం లేదు. గతంలో ప్రతి నెల జీతంతో పాటే ఎఫ్టీఏ కానీ టీఏ కానీ వెంటనే పడుతుండేది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ టూర్ అలవెన్స్ ఎఫ్టీఏ కానీ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ పడడం లేదు. ఉద్యోగస్తులు నిత్యావసర ధరలు పెరుగుతున్న దృష్ట్యా చాలా అలమటిస్తున్నారు. వారి కుటుంబ పెద్దల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా కుటుంబంలో ఒక్కరు జీవనోపాధి ప్రభుత్వ ఉద్యోగం దొరికితే అతని మీద 5-6 మంది కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. నిత్యావసర సరుకులతో పాటు వారి పిల్లల చదువులు, వారి
కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తము చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చల పేరుతో కాలయాపన జరపకుండా వెంటనే 12వ పిఆర్సి చైర్మన్ని ప్రకటించి ఐఆర్ ఇవ్వవలసిందిగా ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే కాలయాపన చేస్తూ పోతే భవిష్యత్తు కాలంలో మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్యుల్ని రాష్ట్ర కేబినెట్లో మంత్రుల్ని కలిసి మా విన్నపాలు విన్నవించి అప్పటికీ స్పందించకపోతే మాతో పాటు కలిసి వచ్చే ఉద్యోగస్తుల సంఘాలతో కలిసి మేము రోడ్డు మీద పడి పోరాటం చేయక తప్పదని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. బత్తుల కోదండరామరెడ్డి, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు.